హే ఆల్, ఇవాల్టి లంచ్ కోసం మటర్ పాలక్ ఆలూ కర్రీ. దానికోసం 3 మీడియం సైజ్డ్ ఆలూని తీసుకొని కట్ చేసుకొని క్లాత్ లో తుడిచేసుకుంటున్నాను, ఎలాంటి తడి లేకుండా. షాలో ఫ్రై చేసుకొని ఒక బౌల్ లో తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా వెల్లుల్లి, అల్లం, దాంతో పాటు కడిగి పెట్టుకున్న పాలకూరని ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసుకుని ఇవన్నీ బాగా వేగి చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ కింద. ఇంకొక కడాయి తీసుకుని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మిరియాలు, షాజీరా, పట్టా, లవంగా, ఇలాచి, ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్, గ్రీన్ పీస్ ని వేసి బాగా కలిపేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ ఉడికేలోపు మంచి గ్రేవీ కోసం ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకొని దాంట్లో బేసిక్ మసాలాస్ యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. గ్రేవీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. అదే కర్డ్ మసాలా కూడా దీంట్లో వేసేస్తున్నాను. దాంతోపాటు 3 ఎండుమిరపకాయలు వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒక 15 to 20 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలుల్ని ఇంకా పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి తగినంత ఉప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొద్దిగా కసూరి మేతి వేసేసి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసేసి ఒక హాఫ్ మినిట్ పెట్టేసి దించేసుకోవడమే. ఎంతో టేస్టీ, హెల్దీ రెస్టారెంట్ స్టైల్ మటర్ పాలక్ ఆలూ కర్రీ రెడీ. కుదిరితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.